పాలమూరు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల్లో పొరపాటు ఉంటే క్షమించాలని అన్నారు. 4 రోజుల క్రితం జరిగిన ఒంటరి మహిళల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలపై ఇవాళ జిల్లా పరిషత్ సమావేశంలో దుమారం రేగింది. ఓ దశలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో స్పందించిన భాస్కర్ క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. మొన్న ఒంటరి మహిళల పింఛన్ ఆసరా పింఛన్లో భాగంగా గద్వాల్లో జరిగినటువంటి ఆసరా ఒంటరి మహిళల ఆసరా పింఛన్లో మన చైర్మన్ గారు ఒంటరి మహిళల గురించి మాట్లాడినటువంటి విధానం చూస్తే మహిళా లోకం అంతా తలదించుకునే విధంగా ఉంది. ఒంటరి మహిళలను ఉద్దేశించి మరి సార్ మాట్లాడినటువంటి మాటలను ఒక మహిళగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంగా చైర్మన్ గారు మొదట మహిళా లోకానికి క్షమాపణ చెప్పి పక్కన కూర్చొని ప్రోత్సహించినటువంటి మంత్రులు కూడా దేశంగా క్షమాపణ చెప్పిన తర్వాతనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే మహిళలను గౌరవించాలని సభలో మహిళలను గౌరవించాలని నేను దానికి ఏమన్నా ఉంటే పొరపాటు ఉంటే సార్ ఇలాంటి పొరపాటు ఉంటే అంటే క్షమించాలని మనం చేస్తున్నాం. నేను దానికి ఏమన్నా ఉంటే పొరపాటు ఉంటే సార్ ఇలాంటి పొరపాటు ఉంటే అంటే క్షమించాలని మనం చేస్తున్నాం. నేను దానికి ఏమన్నా ఉంటే పొరపాటు ఉంటే సార్ ఇలాంటి పొరపాటు ఉంటే అంటే క్షమించాలని మనం చేస్తున్నాం. పాలమూరు జెడ్పీ చైర్మన్ క్షమాపణలతో సభ్యులు శాంతించలేదు. జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి దీన్ని రాజకీయం చేయవద్దని సూచించారు. చెప్పిన